హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రజెంట్ మనకి వేకెన్సీస్ అయితే పెంచారు కదా. టోటల్గా ఇప్పుడు వచ్చేసి 46,617 వేకెన్సీస్ అయితే అయినాయి కదా. సో దీనికి సంబంధించి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎవరైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఏంటంటే టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఎగ్జామ్కి ఎంత అటెండెన్స్ ఉంది, అలాగే పీఈటీఎన్పిఎస్టీకి ఎంతమందిని పిలుస్తారు, మెడికల్ టెస్ట్కి ఎంతమందిని సుమారుగా పిలిచే అవకాశం ఉంది అనేది మొత్తం టోటల్గా ఏ టు జెడ్, అంటే అప్లికేషన్ చేసిన కాండి ఫైనల్గా జాబ్ వచ్చేంతవరకు కాంపిటీషన్ ఎలా ఉంది చివరి దశ వరకు అనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఎస్ఎస్సి జీడీలో మనకి కేటగిరీ వైజ్ పోస్టులు అయితే ఉంటాయి కదా. ఆ కేటగిరీ వైజ్ పోస్టులు ఎన్ని కేటాయించారు, అలాగే మన నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి కేటగిరీ వైజ్ అనేది నేను ఆల్రెడీ దాని ప్రకారం కాంపిటీషన్ ఎలా ఉందనేది కూడా వీడియో చేయడం అయితే జరిగింది. ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మెయిన్ టాపిక్లోకి చూసుకున్నట్టయితే ముందుగా టోటల్గా 46,617 వేకెన్సీస్ కదా. ఆంధ్రప్రదేశ్కి ఒకసారి చూసుకున్నట్టయితే టోటల్గా 1,892 వేకెన్సీ అయితే కేటాయించారు ప్రజెంట్. అర్థమైందా? అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన అప్లికేషన్స్ వచ్చేసి 1,47,484 అప్లికేషన్స్. ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లికేషన్స్ వచ్చిన కాడ నుంచి పోస్టులు కేటాయించిన రేషియో వచ్చేసి ఒక పోస్టుకి గాను 78 మంది ఉన్నారు. అర్థమైందా? 1:78 రేషియో అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి. అలాగే తెలంగాణ గురించి ఒకసారి చూసుకున్నట్టయితే టోటల్గా 1,206 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. వాళ్ళకి ఇప్పుడు పెంచగా 1,206 వేకెన్సీ అయితే చేశారు. గతంలో వచ్చేసి 782 వేకెన్సీస్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ 1,206 వేకెన్సీ అయితే చేశారు కదా. టోటల్గా తెలంగాణ నుంచి 93,931 మంది అప్లై చేశారు. సేమ్ ఇక్కడ కూడా 1:78 రేషియో అయితే ఉంది అప్లికేషన్ చేసిన కాంచి పోస్టులు కేటాయించిన వరకు. అలాగే ఎగ్జామ్కి సంబంధించి అటెండెన్స్ ఒకసారి చూసుకుందాం. సో అప్లికేషన్ చేసిన వాళ్ళందరూ ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వరు కదండి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగ్జామ్కి అటెండ్ అయిన వారు వచ్చేసి 1,01,957 మంది. సో చూసుకోండి, 1,47,484 మంది అప్లై చేస్తే 1,01,957 మంది అటెండ్ అయ్యారు. 71%గా ఉంది అటెండెన్స్. అర్థమైందా? తెలంగాణ చూసుకున్నట్టయితే టోటల్గా 65,869 మంది ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యారు తెలంగాణ స్టేట్ నుంచి. అక్కడ 69% ఉంది అటెండెన్స్ అనేది. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి టోటల్గా పోస్టులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి తెలిసిందేగా 1,892, తెలంగాణకు వచ్చేసి 1,206 వేకెన్సీస్. ఇందులో పీఈటీఎన్పిఎస్టీ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత పీఈటీఎన్పిఎస్టీ అయితే ఉంటుంది కదా. మరి ఈ పీఈటీఎన్పిఎస్టీకి వచ్చేసి మనకి ఎంతమందిని పిలుస్తారంటే 1:8 రేషియో. మనకు ఆల్రెడీ అఫీషియల్గా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. స్టేట్ వైజ్, ఏరియా వైజ్, కేటగిరీ వైజ్ 1:8 రేషియోలో పీఈటీఎన్పిఎస్టీకి పిలవడం అయితే జరుగుతుందని. సో ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేసి 1:8 రేషియో అంటే 15,136 మంది యాక్చువల్గా మనకి పీఈటీఎన్పిఎస్టీకి షార్ట్ లిస్ట్ అవ్వాలి. బట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు 13,000 నుంచి 14,000 ఈ మధ్యలో అవుతారైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కరెక్ట్గా కేటగిరీ వైజ్ రేషియో ప్రకారం తీయడం అయితే సాధ్యపడదు, కొంచెం అటు ఇటుగా అయితే ఉంటుంది కాబట్టి. సో కొంచెం తక్కువ మందిని తెస్తారు. సో నాకు తెలిసినంత వరకు ఒక 13,000 నుంచి 14,000 ఈ మధ్యలో అయితే ఉంటారు. ఓకే, పీఈటీఎన్పిఎస్టీకి షార్ట్ లిస్ట్ అయ్యేవాళ్ళు. పీఈటీఎన్పిఎస్టీకి షార్ట్ లిస్ట్ అయ్యే వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఈవెంట్లకు వెళ్ళరండి, చాలా వరకు వెళ్ళరు కొంతమంది. ఇదోటైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసి ఉన్నారో వాళ్ళు వెళ్తారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఎక్స్పీరియన్స్ కోసమే రాసేవాళ్ళు ఉంటారు ఎగ్జామ్ అనేది. అంటే వాళ్ళకి జీడీ జాబ్ పెద్ద ఇంట్రెస్ట్ ఏముండదు, జస్ట్ ఒక నాలెడ్జ్ కోసం రాసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయిపోతారు, బట్ ఫిజికల్కి అయితే వెళ్ళరు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అర్థమైందా? అలాగే తెలంగాణ చూసుకున్నట్టయితే 1:8 రేషియో, సేమ్ స్టేట్ వైజ్, ఏరియా వైజ్, కేటగిరీ వైజ్ 1:8 రేషియో కదా. తెలంగాణకి సంబంధించి పోస్టులు కేటాయించిన 1,206. ఈ లెక్క ప్రకారం 1:8 రేషియో అయితే 9,648 మంది యాక్చువల్గా తెలంగాణ నుంచి షార్ట్ లిస్ట్ అవ్వాలి. బట్ నాకు తెలిసినంత వరకు ఒక 8,000 నుంచి 9,000 ఈ మధ్యలో ఎంతైనా కావచ్చు. 8,000 to 9,000 ఈ మధ్యలో షార్ట్ లిస్ట్ అవుతారు అని నేనైతే అనుకుంటున్నాను. అలాగే పీఈటీఎన్పిఎస్టీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మెడికల్ ఉంటుంది కదా. ఓకే, ఈ పీఈటీఎన్పిఎస్టీలో కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. సో వెళ్ళిన వాళ్ళలో కొంతమంది హైట్లో రిజెక్ట్ అవుతారు, లేదా చెస్ట్లో రిజెక్ట్ అవుతారు. కొంతమంది హైటు చెస్ట్ క్వాలిఫై అయ్యి రన్నింగ్ వదిలినప్పుడు రన్నింగ్ పరిగెత్తలేని వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ చూసుకుంటే కొంతమంది క్వాలిఫై అవుతారు కదా. సో ఆ క్వాలిఫై అయిన వాళ్ళలో మళ్ళీ మెడికల్కి వచ్చేసి స్టేట్ వైజ్, ఏరియా వైజ్, కేటగిరీ వైజ్ ఒక పోస్ట్కి ఇద్దరిని చెప్పున మెడికల్కి పిలవడం అయితే జరుగుతుంది. అర్థమైందా? ఓకే, ఆ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి మెడికల్కి వచ్చేసి 1,892 పోస్టులు అయితే ఉన్నాయి కదా. మరి దీనికి గాను యాక్చువల్గా 3,784 మంది అయితే యాక్చువల్గా షార్ట్ లిస్ట్ అవ్వాలి. బట్ అంతమంది అయితే ఎవరు, నాకు తెలిసినంత వరకు అరౌండ్ ఒక 3,500 ఈ మాదిరిగా అవుతారని నేను అనుకుంటున్నా. 3,500 మంది షార్ట్ లిస్ట్ అయ్యి మెడికల్కి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది.
ఓకే. ఇక తెలంగాణ లెక్క విషయానికి వస్తే ఇక్కడ కూడా సేమ్ 1:2 రేషియో. సో, ఇక్కడ మరి పోస్టులు అయితే 1206 పోస్టులు అయితే కేటాయించారు కదా! దానికి సంబంధించి మొత్తం 2412 మంది అయితే యాక్చువల్‌గా షార్ట్ లిస్ట్ అవ్వాలి. బట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఒక 2200 మంది షార్ట్ లిస్ట్ చేస్తారైతే నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను తెలంగాణ నుంచి. ఓకే. ఫైనల్‌గా జాబ్ వచ్చేసి 1:1 రేషియోలో ఉండడం అయితే జరుగుతుంది. ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. మరి మెడికల్‌లో కూడా కొంతమంది క్వాలిఫై అయ్యే వాళ్ళుంటారు. కొంతమంది క్వాలిఫై కాని వాళ్ళుంటారు. ఓకే. మెడికల్ అంత ఇదేం కాదు. చాలా వరకు క్వాలిఫై అయిపోతారు. ఎక్కడన్నా మేజర్ ప్రాబ్లమ్స్ కలర్ బ్లైండ్‌నెస్ గాని అలాంటివి ఉంటే మాత్రమే రిజెక్ట్ అయితే అవుతారు. సో, ఏంటంటే ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. పైగా ఏంటంటే మెడికల్ క్వాలిఫై అయ్యి కూడా ఫైనల్‌లో జాబ్ రానోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకేంటంటే జాబ్ రావడానికి తగినంత మార్కులు ఇవ్వని అర్థం. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఫైనల్‌గా 1:1 రేషియోలో జాబులైతే ఇస్తారు. ఇలా ఇవ్వగా కొన్ని పోస్టులు కూడా మిగిలే అవకాశం అయితే ఉంటది. ఓకే. లాస్ట్ టైం కూడా కొన్ని పోస్టులు మిగిలినియి. ఈసారి కూడా కొన్ని పోస్టులు అయితే మిగులుతాయి. ఓకే. ఎవ్రీ ఇయర్ కొన్ని పోస్టులు అయితే మిగులుతాయి. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. జాబ్‌లు ఇవ్వగా కూడా. అవేంటంటే బ్యాక్‌లాగ్ వేకెన్సీ అయ్యిద్ది. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్‌లో ఫిల్ చేస్తారు. ఆ వేకెన్సీని కలిపే తీస్తారు నెక్స్ట్ నోటిఫికేషన్‌లో. సో, ఇలా అయితే జరుగుతుంది మొత్తం. ప్రాసెస్ అయితే మీకు అర్థమైంది కదా!